హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్లు ఈ మార్పును గమనించకపోతే 5,000 ఎక్స్ట్రా ఆదాయానికి కూడా రూ. 60,750 ట్యాక్స్ చెల్లించాల్సిందే. వచ్చే మార్చి నెల నుంచి ఇది వర్తింపు. పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఈ విషయానికి వచ్చినట్లయితే పన్ను మినహాయింపు పరిమితి పెంపుపై అపోహలు, వాస్తవాలు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పన్ను మినహాయింపు పరిమితిని 7 లక్షల నుంచి 12 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. అయితే చాలామంది 15 లక్షల వేతనం ఉన్నవారు కేవలం 3 లక్షల పైన మాత్రమే పన్ను చెల్లిస్తే సరిపోతుంది అనే అపోహలో ఉన్నారు. వాస్తవానికి ఆర్థిక మంత్రి పెంచింది పన్ను మినహాయింపు పరిమితి కాదు, పన్ను రీబేట్ పరిమితిని. దీన్ని గుర్తించి మరిన్ని వివరాలు తెలుసుకుందాము. పన్ను రీబేట్ అంటే ఏమిటి? 12 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు రీబేట్ పరిధిలోకి వస్తారు. కాబట్టి వారికి ఎటువంటి పన్ను ఉండదు. దీనికి అదనంగా స్టాండర్డ్ డిడక్షన్ కింద మరొక 75,000 కూడా కలుపుతారనమాట. అంటే మొత్తంగా 12,75,000 వరకు వార్షిక వేతనం ఉన్నవారు రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన పని లేదు. దీని ప్రకారంగా నెలకు రూ. 1,06,250 వేతనం ఉన్న వారికి పన్నయితే ఉండదనమాట. సో, అయితే దీనికన్నా రూపాయి ఎక్కువైనా రీబేట్ పరిధి దాటిపోతారు. పన్ను స్లాబుల ప్రకారంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీ వార్షిక వేతనం 12,80,000 అనుకుంటే మీ రీబేటు పరిధిలోకి రారు. మీ వేతనం నుంచి 75,000 స్టాండర్డ్ డిడక్షను తీసివేయగా 12,05,000 స్లాబు ప్రకారంగా పన్ను విధిస్తారు. పన్ను గణన ఇలాగైతే ఉంటుంది. పన్ను లెక్కింపు విధానం. సో, మొదటి 4 లక్షల వరకు పన్ను లేదు. 4,01,000 రూపాయల నుంచి 8 లక్షల మధ్యలో 5% అంటే 20,000 పన్ను. 8,01,000 రూపాయల నుంచి 12 లక్షల వరకు 10% పన్ను. అంటే 40,000 పన్ను. అలాగే 12,01,000 రూపాయల నుంచి 12,05,000 వరకు 15%తో రూ. 750 పన్ను. సో, మొత్తం పన్ను చెల్లించాల్సింది రూ. 60,750. అంటే 12,75,000 కన్నా 5,000 ఎక్స్ట్రా ఎక్కువగా ఉన్నందున రూ. 60,750 పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఇదే 12,75,000 లోపు ఉంటే రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇతర ఆదాయ పన్ను ఇతర ఆదాయాలపై పన్ను. జీతం ఒక్కటే మీ ఆదాయంగా పరిగణించకూడదండి ఇక్కడ. మీ బ్యాంక్‌లోని సేవింగ్స్ ఖాతాలో ఉన్న సొమ్ముపై వచ్చే వడ్డీ కూడా మీ ఆదాయ పన్నుగా పరిగణిస్తారు. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్‌పై వచ్చే వడ్డీలు, ఇంటి అద్దె రూపంలో వచ్చే ఆదాయాన్ని కూడా మీ ఆదాయంలోకే వస్తాయి. అవన్నీ అయితే షేర్లు మరియు క్యాపిటల్ మార్కెట్‌లో పెట్టుబడులపై వచ్చే రాబడులను కూడా జీతం కింద పరిగణించరు. వీటిపై వచ్చే ఆదాయాన్ని క్యాపిటల్ గెయిన్ పన్ను తప్పనిసరి చెల్లించాల్సి ఉంటుంది. ఇలా వచ్చే ఆదాయం 12,75,000 లోపు ఉంటే సరే. సో, మీ మొత్తం ఆదాయాన్ని కలిపితే 12,75,000 లోపు ఉంటే మీ క్యాపిటల్ గెయిన్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సో, ముఖ్య గమనిక అండి. పన్ను చెల్లింపుకు సంబంధించిన విషయాలపై అవగాహన పెంచుకోవడం చాలా అవసరము. సో, పన్ను నిబంధనలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి కాబట్టి ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం అయితే మంచిది. మరి ఇక్కడ 5,000 ఎక్స్ట్రా వచ్చినందుకు 60,000 పన్ను ఎందుకు చెల్లించాలి అంటే, సో, 60,000 పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రీబేట్ కింద రూ. 5,000 ఎక్స్ట్రా 5,000 వచ్చినట్లయితే 5,000 పన్ను రూపంలో చెల్లిస్తే సరిపోతుంది.